హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బెల్లం బూరెలు అప్పటికప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా వేస్తాను, పిల్లలు ఇష్టంగా తినాలి, అలాగే ఈవినింగ్ వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీ స్నాక్స్ లాగా ఉండాలి. కేవలం గోధుమ పిండి బెల్లంతో ఈ రెండు వస్తువులు ఉంటే చాలండి. అవి అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి. సో మనకు ఇంట్లో ఉండే వస్తువులతోనే పిల్లలకి ఈజీగా చేసి పెట్టే విధంగా మనం చూసుకోవాలి. బెల్లంతో ఏ స్వీట్ ఐటెం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే ఎలా వచ్చినా సరే అది చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. సో నేను 1 కప్పు బెల్లం వేశాను. ఈ స్వీట్ ఐటెం పంచదారతో చేస్తే అంత బాగోదండి, దీనికి బెల్లమే కరెక్ట్గా సూట్ అవుతుంది. సో 1 కప్పు బెల్లానికి 1/4 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. 1 కప్పు బెల్లము, 1 కప్పు గోధుమ పిండి. బెల్లం ఒక 3/4 తీసుకోవచ్చు. స్వీట్ కొంచెము ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1 కప్ అయితే తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ తినాలనుకునే వాళ్ళు 3/4 అయితే సరిపోతుంది. సో బెల్లం కరిగితే చాలు, దీనికి పాకం ఏమీ అవసరం లేదు. సో నేను అందులోనే 2 ఇలాచీలు వేశాను. ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి చేత్తోనే. ఎలా అంటే మనకి దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా జారుడు లాగా ఉండాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ ఉంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా చేత్తోనే చేసేస్తున్నాను. ఈ ఐటెం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే ఉత్త గోధుమ పిండి బెల్లము ఆ పిండి ఆ బ్యాటర్ తిన్నా కూడా ఎంతో టేస్ట్గా అనిపిస్తుంది. సో కానీ అలా తింటే కడుపు నొస్తుంది, పచ్చిది తినకూడదు. సో నేను ఇందులోనే కొంచెం బియ్యం పిండి కూడా వేశాను. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది బూరెలు అనేవి. సో ఈ విధంగా జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇంత జారుడు కాకుండా మనం బజ్జీలు వేస్తాం కదా, అలా కలుపుకున్న అలా వేయడం వల్ల ఏమంటే నూనె అనేది ఎక్కువగా పీల్చుకోదండి. ఇందులో కొంచెం సోడా వేసుకోవాలి, ఒక చిటికెడు. సో నేను ఈ విధంగా జారుడుగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలండి. నేను ఒక 2-3 వేసేసరికి ఒక్కొక్కటి అతుక్కపోయింది, అంటుకునింది. సో నూనె బాగా హీట్ అయిపోయింది. సో సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లం కాబట్టి తొందరగా కలర్ మారిపోతుంది. సో నాకు అలా వేస్తే ఎందుకో ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చుకునింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకనేసి నేను కొంచెం గట్టిగా కలుపుకొని, మనం మామూలుగా ఉంటలు బోండాలు వేసుకుంటాం కదా బూరెలు, సో ఆ టైప్లో వేశాను. పునుగుల టైప్లో చిన్నగా వేశానండి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. షేప్స్ ఎలా వచ్చినా టేస్ట్ అయితే చాలా బాగా ఉందండి. బెల్లం గోధుమ పిండి కాబట్టి మనము కలుపుకునే దాంట్లో ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మంట అనేది సిమ్లోనే ఉండాలండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది. ఇవి బెల్లం కాబట్టి తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల కొంచెం కుక్ అవ్వదు. మనం ఇందాక అప్పంలాగా వేసుకుంటే నాకు కొంచెం ఆయిల్ ఎందుకో ఎక్కువగా పీల్చుకుని సోడా వేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. అందరూ చేసుకునేవే కదా, మీ వంటల్లో ఏం వెరైటీ ఉంది అనుకోవచ్చు. వెరైటీ కాదండి, నేను ఎలా చేస్తానో ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రాసెస్గా చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఎప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేసేస్తాను. పిల్లలు ఉన్న దగ్గర గంటల తరబడి మనం వంటల దగ్గరే ఉంటే మిగతా పనులు ఎవ్వరు చూడరు కదండి. సో నేను ఈ విధంగా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చూడండి, నేను ఒకటి విరిచి చూపిస్తున్నాను, లోపల కూడా మంచిగా కుక్ అయ్యింది. సో సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా అవుతాయండి. మనము మామూలుగా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనము ప్యాన్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చండి.
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.